మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఒక్క క్షణమాగి నా మాట వినండి. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే, మీరు దీన్ని క్లిక్ చేశారంటే అది ఏదో యూట్యూబ్ చేసిన పని కాదు. సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి, ఆ కర్మసాక్షి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి పలికిస్తున్న పిలుపు ఇది. అవును, నేను చెప్పేది అక్షరాలా సత్యం. మీరు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలుసు. బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఏదో భయం, తీరని అప్పుల బాధ, రేపు ఏమవుతుందో అన్న అభద్రతాభావం, ఇంట్లో పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన, కారణం లేని అనారోగ్యాలు, ఒకడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి లాగుతున్న అదృశ్య శక్తులు. అలసిపోయారు కదూ? ఎవరికీ చెప్పుకోలేక గుండెల్లోనే ఆ బాధను దాచుకుని కుమిలిపోతున్నారు కదూ? ఇక భయపడకండి, మీ నిరీక్షణ ముగిసింది. ఎందుకంటే దశాబ్దాల కాలంలో బహు అరుదుగా వచ్చే ఒక మహా అద్భుతమైన కాలఘట్టం మన ముందుకు రాబోతోంది. అదే మీ 12వ తేదీన వస్తున్న హనుమాన్ జయంతి. అందులో విశేషమేమిటో తెలుసా? ఆ రోజు మంగళవారం కావడం, హనుమంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మంగళవారం నాడు ఆయన జన్మదినం రావడమంటే ఖగోళంలో నవగ్రహాలు ఒక మహాశక్తికి తలవంచి నిలబడే అమృత ఘడియ అది. పురాణాల ప్రకారం ఇలాంటి సంయోగం ఏర్పడినప్పుడు ఆ ఆంజనేయుడు సూక్ష్మరూపంలో భూమండలం మీద సంచరిస్తూ తన భక్తుల కన్నీళ్లను తన చేతులతో తుడుస్తాడు. నేను ఈ రోజు మీకు చెప్పబోయే పూజా విధానం, నియమాలు ఏవో పుస్తకాల్లో చదివినవి కావు. తరతరాలుగా గుడి గర్భగుడిలో ఆ స్వామి పాదాల చెంత ఉంటూ మా పెద్దలు నాకందించిన మహారహస్యాలు. ఈ ఒక్క వీడియో, ఈ ఒక్కరోజు మీరు చేసే పూజ మీ జీవితాన్ని ఊహించని విధంగా మార్చేస్తుంది. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి. ప్రతి మాట, ప్రతి అక్షరం మీకోసమే, మీ కష్టాల కడతేర్చడానికే. మీరు చెయ్యవలసింది ఒక్కటే. ఈ వీడియో చూస్తున్న మీలో భక్తి ఉంటే, ఆ హనుమంతుడి పట్ల నమ్మకముంటే, వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం సబ్స్క్రైబ్ కాదు, మీరు ఆ శ్రీరామదూత సైన్యంలో చేరుతున్నారని అర్థం. వీడియోను లైక్ చేయండి. మీ ఆత్మబంధువులకు, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ దీన్ని షేర్ చెయ్యండి. ఎందుకంటే మంచిని పంచడం కంటే గొప్ప పూజ లేదు. కింద కామెంట్స్లో పూర్తి విశ్వాసంతో ఓం శ్రీ ఆంజనేయాయ నమః లేదా జై శ్రీరామ్ అని రాయండి. మీరు రాసే ప్రతి కామెంట్ ఆ స్వామికి మీరు పెట్టుకునే అర్జీ. ఆ స్వామి నామస్మరణతో ఈ దివ్యమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. రండి. నాయనా, ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అసలు ఈ మే 12 మంగళవారం నాడు వచ్చే హనుమాన్ జయంతికి ఎందుకంత శక్తి? పురాణాల ప్రకారం హనుమంతుము శివుని ఏకాదశ రుద్రావతారం. మంగళవారానికి అధిపతి అంగారకుడు. కుజుడు అంటేనే శక్తి, ధైర్యం, తెగింపు, రక్తం మరియు అగ్నితత్వం. ఎవరి జాతకంలో అయితే కుజదోషం ఉంటుందో, ఎవరికైతే కోర్టు కేసులు, భూవివాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, శత్రుభయం ఉంటాయో వారికి కుజుడి ప్రభావం వ్యతిరేకంగా ఉంది అని అర్థం. కానీ బ్రహ్మవైవర్త పురాణం ఏం చెబుతోందంటే, మంగళవారంనాడు సాక్షాత్తు ఆ పరమశివుని అంశ అయిన హనుమంతుడు జన్మించడం వల్ల అంగారకుడు తన శక్తులన్నింటినీ హనుమంతుని పాదాల వద్ద ఉంచాడు. అందుకే మే 12న వస్తున్న ఈ మంగళవారంనాటి హనుమాన్ జయంతి రోజున ఎవరైతే స్వామిని ఆరాధిస్తారో వారి జాతకంలోని నవగ్రహ దోషాలు, ముఖ్యంగా కుజదోషం, శనిదోషం పటాపంచలైపోతాయి. శనిదేవుడు కూడా హనుమంతుడి భక్తులను కన్నెత్తి చూడడానికి భయపడతాడు. కారణం, రావణాసురుడి చెరలో తలక్రిందులుగా వేలాడుతున్న శనిదేవుణ్ణి విడిపించింది మన హనుమాంజయ స్వామి. చిన్న చిరునవ్వుతో మీకొక అద్భుతమైన కథ చెబుతాను. ఒకసారి హనుమంతుడు సీతమ్మ దగ్గరకు వెళ్లాడు. సీతమ్మ తన పాపిటలో ఎర్రటి సింధూరం పెట్టుకొంటోంది. ఆ అమాయక భక్తాగ్రసరుడు అడిగాడు, అమ్మా, ఇదేంటి తలపై ఎర్రగా పూసుకుంటున్నావు అని. అప్పుడు సీతమ్మ నవ్వి, నాయనా హనుమా, ఇది సింధూరం. ఇది పెట్టుకుంటే నీ స్వామి, నా పతి అయిన శ్రీరామచంద్రుడికి ఆయుష్షు పెరుగుతుంది, ఆయనకు విజయం కలుగుతుంది అని చెప్పింది. ఆ మాట విన్న హనుమంతుడు ఒక్క క్షణం ఆలోచించాడు. కొంచెం సింధూరం పెట్టుకుంటేనే నా రాముడికి అంత ఆయుష్షు పెరిగితే, ఇక నా ఒళ్లంతా ఈ సింధూరాన్ని పూసుకుంటే నా రాముడు ఇంకెంత సంతోషిస్తాడు, ఇంకెంత కలకాలం ఉంటాడు అని అనుకుని వెంటనే వెళ్లి శరీరం నిండా ఎర్రటి సింధూరాన్ని పూసుకొని రాముడి సభలోకి వెళ్లాడు. ఆ భక్తికి, ఆ ప్రేమకి శ్రీరాముడి కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పటినుండి హనుమంతుడికి సింధూరం వంటే మహాప్రాణం. అందులోనూ మంగళవారం సింధూర వర్ణానికి ప్రతీక. అందుకే ఈ మే 12న మంగళవారం నాడు సింధూరంతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ ఆ సింధూరంలో కరిగిపోతాయి.
పూజ అనగానే అందరూ మార్కెట్కు వెళ్లి పూలు, పండ్లు, అగరబత్తులు తేవడం అనుకుంటారు. కాని నేను చెబుతున్నాను, పూజకు కావాల్సింది సామాగ్రి కాదు, మనస్సు. మీ మనస్సును ఎలా సిద్ధం చేసుకోవాలో చెబుతాను. జాగ్రత్తగా వినండి. సోమవారం రాత్రి నుండే మీ వ్రతం మొదలవ్వాలి. సోమవారం రాత్రి తేలికపాటి ఆహారం, సాత్వికాహారం తీసుకోండి. మాంసాహారం, మద్యంలాంటి దుర్వ్యసనాలకు కనీసం ఈ ఒక్కరోజు దూరంగా ఉండండి. మీరు పడుకునే ముందు ఒకసారి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని, స్వామీ, రేపు నీ పుట్టినరోజు, నాకున్న శక్తి కొలది, నాకున్న భక్తితో నిన్ను కొలుస్తాను. నా తప్పులను క్షమించి నన్ను ఆదుకో తండ్రీ అని మనస్ఫూర్తిగా అనుకొని నిద్రపోండి. బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. మంగళవారం ఉదయం అంటే మే 12న బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. సూర్యోదయానికి ముందే అంటే ఉదయం 4:30 నుండి 6 లోపు నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త పసుపు లేదా గంగాజలం వేసుకొని స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని గంగా, యమున, గోదావరి నదులను తలచుకోండి. ఆ తర్వాత ఎరుపు రంగు లేదా పసుపు లేదా కాషాయ రంగు బట్టలు ధరించండి. ఎందుకంటే ఈ రంగులు అగ్నితత్వానికి, వైరాగ్యానికి చిహ్నాలు. నలుపు రంగు దుస్తులు పొరపాటున కూడా ధరించకండి. ఇంట్లో పూజామందిరాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించి ఆంజనేయస్వామి పటాన్ని లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు అసలైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. పూజ ఎలా చెయ్యాలి? చాలామందికి స్తోత్రాలు రావు, మంత్రాలు రావు అని భయపడుతుంటారు. హనుమంతుడికి మంత్రాలు కన్నా మమకారం ముఖ్యం. మొదటగా దీపారాధన. ఒక మట్టి ప్రమిదలో లేదా ఇత్తడి కుందలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి 2 ఒత్తులు అంటే తమలపాకు కాడలు కలిపిన ఒత్తులైతే ఇంకా మంచిది వేసి దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు ఓం దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన అనుకోండి. తరువాత సంకల్పం. చేతిలో కొన్ని అక్షతలు, కొద్దిగా నీరు పట్టుకొని మీ పేరు, మీ గోత్రం చెప్పుకోండి. స్వామీ, నాకున్న ఈ అనారోగ్యం తగ్గాలి, లేదా నా అప్పులు తీరాలి, లేదా నా పిల్లలకు మంచి జరగాలి అని మనసులో బలంగా కోరుకుని ఆ అక్షతలు స్వామి పాదాల చెంత వదలండి. ఇది చాలా ముఖ్యం నాయనా. సంకల్పం లేని పూజ అడ్రస్ లేని ఉత్తరం లాంటిది. ఆ తర్వాత స్వామికి అభిషేకం. మీ ఇంట్లో రాగి లేదా ఇత్తడి ప్రతిమ ఉంటే పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో అభిషేకం చెయ్యండి. ఒకవేళ పటం మాత్రమే ఉంటే ఒక పువ్వుతో స్వామి పటం మీద నీళ్లు చల్లుతూ మానసికంగా అభిషేకం చేస్తున్నట్లు భావించండి. ఇప్పుడు నేనొక రహస్యం చెబుతున్నాను. హనుమంతుడికి అత్యంత ఇష్టమైన ఆకులు 2 ఉన్నాయి. ఒకటి తమలపాకు, రెండవది జిల్లేడు ఆకు, అర్కా లీఫ్. ఈ రోజున స్వామికి 108 తమలపాకులతో కానీ 108 జిల్లేడు ఆకులతో గాని మాలకట్టి వెయ్యండి. మాలకట్టే దారం పసుపులో తడిపిన దారం మాత్రమే అయి ఉండాలి. ఈ మాల వేసేటప్పుడు ప్రతి ఆకుకు ఓం ఆంజనేయాయ నమః అని చదవండి. తమలపాకు ఎందుకు? శ్రీరాముడు రావణుణ్ణి వధించి తిరిగి వచ్చినప్పుడు ఆ శుభవార్తను హనుమంతుడు సీతమ్మకు చెబుతాడు. అప్పుడక్కడ పూలమాలలు ఏమీ లేకపోవడంతో ఆనందంతో సీతమ్మ పక్కనే ఉన్న తమలపాకుల తీగ నుండి ఆకులు తెంపి స్వామి మెడలో వేసింది. ఆనాటి సీతమ్మ ఆశీస్సులు ఆ తమలపాకుల్లో ఉన్నాయి. అందుకే ఎవరైతే తమలపాకుల మాల వేస్తారో వారి కోరిక తక్షణమే నెరవేరుతుంది. ఇక నైవేద్యం. హనుమంతుడికి ఖరీదైన స్వీట్లు అక్కర్లేదు. ఆయనకు ఇష్టమైనవి అప్పాలు అంటే గోధుమ పిండి, బెల్లం కలిపి చేసినవి, వడపప్పు అంటే పెసరపప్పు, పానకం మరియు అరటిపండ్లు. ఈ మే 12న స్వామికి అరటిపండ్లు, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి చూడండి. ఆ ప్రసాదాన్ని మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలకు పంచండి. హనుమంతుడు పిల్లల రూపంలో వచ్చి ఆ ప్రసాదం స్వీకరిస్తాడు. పూజ అంతా పూర్తయిన తర్వాత స్వామి ముందు ఒక ఆసనం వేసుకొని కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మీ కష్టాలన్నీ స్వామి పాదాల దగ్గర పెట్టేయండి. తండ్రి, నా భారం నీదే. ఈ సంసార సాగరంలో నేను ఈదలేకపోతున్నాను. నా చెయ్యి పట్టుకో అని ఏడ్చినా తప్పులేదు. భగవంతుడి ముందు కన్నీరు కారిస్తే బయట ఎవరి ముందూ కన్నీరు కార్చే పరిస్థితి రాదు. ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పఠనానికి అనంతమైన శక్తి ఉంది. సాధ్యమైతే 11 సార్లు లేదా 21 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. చదివేటప్పుడు ప్రతీ పదానికి అర్థం తెలుసుకుని చదవండి. ఒకవేళ మీరు అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉంటే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం నమో హనుమతే భయభంజనాయ సుఖం కురు ఫట్ స్వాహా. ఈ మంత్రాన్ని ఒక కాగితం మీద ఎర్ర పెన్నుతో రాసి మీ పూజామందిరంలో పెట్టుకోండి. మీకు శత్రుభయం ఉంటే లేదా రాత్రిపూట పీడకలలు వస్తుంటే భూత పిశాచి నికట నహి ఆవై మహావీర జబ నామసునావై
అన్న చాలీసాలోని పంక్తిని పదే పదే స్మరించుకోండి. హనుమంతుడి రక్షాకవచం మీ చుట్టూ ఏర్పడుతుంది. నమ్మండి, ఇది నా స్వానుభవం. ఉదయం పూజ పూర్తయిన తర్వాత రోజంతా స్వామి నామాన్ని మనస్సులో స్మరిస్తూనే ఉండండి. ఆ రోజు ఎవరితోనూ గొడవ పడకండి, అబద్ధాలు ఆడకండి, ఎవరినీ నిందించకండి. మీరు చేసే ఈ చిన్న తప్పులు మీ పూజాఫలాన్ని దహించివేస్తాయి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మళ్లీ స్నానం చేసి స్వామి ముందు దీపం వెలిగించండి. హారతి కర్పూరమిచ్చి సాష్టాంగ నమస్కారం చెయ్యండి. మహిళలైతే మోకాళ్లమీద కూర్చొని నమస్కరించాలి. చివరగా క్షమా ప్రార్థన. మనం మనుషులం. పూజలో ఎన్నో తప్పులు దొర్లి ఉండవచ్చు. ఏ మంత్రం తప్పుగా పలికామో, ఏ ఆకు తప్పుగా వేశామో మనకు తెలియదు. అందుకే రెండు చేతులు జోడించి మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం కపీశ్వర యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం స్వామి, నా పూజలో మంత్రాలు తప్పు ఉండొచ్చు, నా భక్తిలో లోపముండొచ్చు, కాని నా ఆర్తిని అర్థం చేసుకుని ఈ పూజను పరిపూర్ణం చేసి నన్ను ఆశీర్వదించు అని వేడుకోండి. ఆ దయామయుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. నాయనా, ఈరోజు నేను చెప్పిన ఈ విషయాలు మీ హృదయానికి హత్తుకున్నాయని నేను నమ్ముతున్నాను. మే 12న వస్తున్న ఈ మంగళవారం హనుమాన్ జయంతి కేవలం పండుగ కాదు, అది మీ జీవితానికి ఒక కొత్త ఆరంభం. చీకటిలో ఉన్న మీకు దారి చూపే ఒక దివ్యమైన కాంతి. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు. మీకు ఇంకో విషయం చెప్పాలి. మీ బాధలు, కష్టాలు అన్నీ తీరిపోవాలని నేను ఆ శ్రీరామదూతను మనసారా ప్రార్థిస్తున్నాను. నా మాట విన్న మీ ఇంటికి ఆ స్వామి నడిచి రావాలి. మీ ఇంట సిరి సంపదలు, ఆయురారోగ్యాలు వెల్లివిరయాలి. మీకు ఈ వీడియో వల్ల కొంచెమైనా మనశ్శాంతి కలిగి ఉంటే, నేను చెప్పిన మాటల్లో నిజముందని మీ ఆత్మకు అనిపిస్తే, దయచేసి ఈ వీడియోని ఇక్కడే వదిలేయకండి. ఈ క్షణమే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నాకోసం కాదు, ఇలాంటి ఎన్నో ధార్మిక రహస్యాలు మీ దాకా చేరడం కోసం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం ద్వారా ఈ వీడియో కష్టాల్లో ఉన్న ఇంకో 10 మందికి చేరుతుంది. వారి కష్టాలు తీరిన పుణ్యం మీకే దక్కుతుంది. మీ కుటుంబ సభ్యులకు వాట్సాప్ గ్రూపుల్లో దీన్ని వెంటనే షేర్ చేయండి. మరియు మర్చిపోకండి, మీ మనసులో ఉన్న కోరికను లేదా కనీసం జై బజరంగబలి, ఓం ఆంజనేయాయ నమః అని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఆ హనుమంతుడి సాక్షిగా చెబుతున్నాను, ధర్మం కోసం మీరు చేసే ఈ చిన్న సాయం మీ జీవితంలో పెద్ద విజయంగా మారుతుంది. ఎల్లప్పుడూ ఆ ఆంజనేయ స్వామి కరుణాకటాక్షాలు మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు.